ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఒక ధర్నా చేశారని చెప్పేసి ఈరోజు మనం అనుకుంటున్నాము. ఈ రోజున వైసీపీ పార్టీ ఒక అబద్ధాన్ని, ఒక మోసాన్ని ప్రజల ముందుంచి ఆ అబద్ధాన్ని నిజాన్ని చేయాలనుకుంటే ప్రజలు మోసపోరు, నిరంతరం మీ అబద్ధ మాటలు నమ్మరు అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఏమి అర్హత ఉంది ఈ విషయం మీద? వాళ్ళు 2019 నుంచి 2024 వరకు కూడా అధికారంలో ఉండి ఒక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారా అని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు ధర్నా చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, గొడ్డలి పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాము. ఒకటే ఆలోచించాలి, మనము వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారంలోకి వచ్చిన మొదటి రోజున డిఎస్సి నోటిఫికేషన్ మీద మొదటి ఫైల్ మీద సంతకం పెట్టారు. ఆ సంతకాన్ని పెట్టినటువంటి దాన్ని అనుసరించి 16,000 ఉద్యోగాలు పైచీలకు నోటిఫికేషన్ విడుదల చేసి సక్రమంగా నోటిఫికేషన్ అమలయ్యేలాగా గొడ్డలి పార్టీ నాయకులు అనేక కేసులు వేసినా సరే దాదాపు 200 పైచీలకు కేసులు వేసి ఈ నోటిఫికేషన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా సరే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటని అనుసరించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామనేటువంటి మాటని అనుసరించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఈ పోస్టులను భర్తీ చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి సమర్థవంతంగా చేసినటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున విమర్శ చేయడానికి గొడ్డలి పార్టీకి ఏమి అధికారం ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము సమర్థవంతంగా నోటిఫికేషన్ విడుదల చేసామనడానికి నిదర్శనం ఏంటంటే 200 పైచీలు కేసుల్ని, ప్రతి కేసుని కూడా కోర్టులో డిస్పోజల్ చేసి నారా లోకేష్ గారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ని సక్రమంగా చేశారు. అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం జాబ్లు ఇచ్చారు. ఈ రోజున డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కటే కాదు, మేము నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాము. జాబ్ క్యాలెండర్ ప్రతి దానికి మన కూటమి ప్రభుత్వం క్యాలెండర్ని రిలీజ్ చేసింది. దాని ప్రకారము కానిస్టేబుల్ పోస్టులు కానీ, దాని ప్రకారము గ్రూప్ 1 పోస్టులు కానీ, గ్రూప్ 2 పోస్టులు కానీ, సర్వీస్ కమిషన్ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేయడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆల్రెడీ కానిస్టేబుల్ పోస్టులని భర్తీ చేసింది. మిగతా అన్నీ కూడా ఏదైతే క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేసి నిరుద్యోగులకి ఒక భరోసాని ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈ రోజున చెప్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాయా మోసం ఏంటంటే అబద్ధం 10 సార్లు చెప్తే అది నిజం అవదు, 10 సార్లు చెప్పినా సరే అబద్ధమే. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒకటి గ్రహించాలి, ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని అభిమానిస్తారు. వాళ్ళ గుండెల్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్కసారి మోసపోయినందుకు మాత్రం ప్రతిసారి మోసపోరన్న విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, 100 మంది 150 మంది వచ్చారు ధర్నాకి, కానీ వాళ్ళలో ఒక్కళ్ళైనా సరే డిఎస్సి నోటిఫికేషను, డిఎస్సి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారా? వీళ్ళకి ఏంటని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. గంజాయి బ్యాచ్ని, గంజాయి తాగే వాళ్ళని వెనకాలేసుకొచ్చి రాజకీయం చేయకూడదండి. రాజకీయం ఖచ్చితంగా చేయండి, ప్రజలు అప్పటికైనా ఆదరిస్తారు మిమ్మల్ని. మీరు ఈ రకంగా రాజకీయాలు చేస్తే మీరు 2029 కాదు 2034 ఎప్పటికీ అధికారంలో రారు అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకి అందరికీ ఒక హెచ్చరిక తెలియజేసుకుంటూ, ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. బడేటి చంటి గారు ఏలూరు నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మేము ఈ కార్యక్రమాన్ని, ఈ ధర్నాలకి మేము బాధపడేది లేదు. మేము వాళ్ళకి ఏ రకంగా ప్రజలతో బుద్ధి చెప్పించాలో, ప్రజల్లోకి ఈ విషయాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి సరైనటువంటి విధంగా ఆలోచన చేస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.